వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. సో టైం వచ్చే వారికి చూడవచ్చు. ఇదైతే జల్లి వచ్చిన సో మా మమ్మీ సో ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు టైం చూడవచ్చు గైస్. అమ్మా సో ఇంటికి వచ్చే వరకు టైం గైస్ ఎగ్జాక్ట్ 3:30 అనుకొస్తుంది. వర్షం చూడవచ్చు ఎంత అనబడ్డది ఎంతసేపు మొత్తం గైస్. ఇక వర్షం ఎంత అనబడ్డది. సో మా డాడీ సైకిల్ అయితే ఫ్రీగా వాషింగ్ అయిపోయింది ఆడ. సో లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా. నేనైతే బాయిల్డ్ ఎగ్స్ ఇంకా బాయిల్డ్ ఎగ్స్ అయితే పొయ్యి పైన పెట్టిన. సో ఇంకా ఇందులో వచ్చేసి చేపల చారు, వైట్ రైస్, ఇలా పప్పు, ఇంకా చేప ఫ్రై. సో చేప ఫ్రై. సో నాకు ఇది ఒక్కటి సరిపోదని ఇంకా కొంచెం ఎనర్జీ కావాలని నేనైతే ఇలా గుడ్లెట్ యాడ్ చేసిన గైస్, బాయిల్డ్ ఎగ్స్. సో అట్లా కూడా తినొచ్చు, ఇట్లా కూడా తినచ్చు. సో మక్క మాత్రం సగంకి సగం గైస్ చేపలు ఫ్రై చేసి తీసుకొని అయితే వెళ్ళిపోయింది. ఇగో మా ఇంటిగా 2-3 ఉన్నాయి గైస్. ఒక 2 అంతే గైస్, 2 ఉన్నాయి. ఇక ఏం లేదని చెప్పండి. ఇక మక్కతో ఒక పరిచయం ఉంది. సో మమ్మీ అయితే సీరియల్ చూస్తలేదు. ఇంపార్టెంట్ విషయం డాడీతో మాట్లాడుతుంది. సో మనం మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది గైస్. ఈ వర్షాకాలం వస్తే మాత్రం ఇదే డేంజర్ గైస్. ఎండ అయితే లైట్గా వస్తుంది గైస్, ఎండ అయితే మరి లైట్గా వస్తుంది. సో ఫ్రిడ్జ్లో ఉండే క్యారెట్ అండ్ కీరా చల్లగా ఉన్నాయి, జలుబు వేసినట్లు ఉంది గైస్ తింటుంటే. సో ఇక చేపలు తినడం నాకు చాలామందికి పెద్ద టాస్క్, కానీ చేపది అయితే నేను ముళ్ళతో కూడా తినేస్తాను గైస్. అంటే మొత్తం కాదు. సో ఇక్కడ చూడాలి, అక్కడ చూడాలి గైస్. ఇక పొంగిపోతాను అప్పటి నుంచి. సో లైట్ సన్నం పెడదాం. మనమైతే ఫాస్ట్ అయితే చేప తిండికైతే ట్రై చేద్దాం. సో హే గైస్, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం చూడొచ్చు 9:30 అవుతుంది. సో మనం ఇంటి సాంగ్ కూడా హాయ్ చెప్పింది గైస్. ఇంట్లో స్పెషల్ వచ్చేసి మాత్రం వైట్ రైస్, ఇంకా పప్పుచారు. సో ఇంకొచ్చేసి మాత్రం చేపల ఫ్రై. సో మధ్యాహ్నం కూడా వేసినుండే మమ్మీ, తిన్న ఒకటే వేసింది. సో గైస్, సో ఇంట్లో అయితే అందరూ తినమనుకున్నారు. టీవీ అయితే నడుస్తుంది. నేను వచ్చిన మా అక్క ఇప్పుడే జల్లిగా తిని లేచింది గైస్. చపాతీలు లేచిన మమ్మీ. ఈ దోశలు అయితే ఇక అయిపోతుందా గైస్, నాకైతే అర్థమైతే లేదు. మొన్న నుంచి నడుస్తుంది దోశల చక్కెర మా ఇంట్లో మాత్రం. ఫస్ట్ టీవీ అయితే ఆఫ్ చేసాం. సో మన ప్లేట్ తీసుకున్నాం గైస్. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు నాకు మా మమ్మీకి ఒక చిన్న గొడవ అయింది. సో గైస్ ఇంట్లో అయితే మమ్మీలు ఎట్లుంటారంటే మనం చెప్పేది మొత్తం వినరు గైస్. మధ్యలో మనతో ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. చెప్పండి ఏం చేద్దాం చెప్పండి. ఇక ఏం చేసిన పర్షానే. సో మనమైతే కింద సల్వా ఉంది కాబట్టి టవల్ పైన కూర్చున్నాం గైస్. నాకైతే ఫస్టే పడేది సల్వా. పప్పు చారు, ఉప్పు చేప గైస్ కాంబినేషన్ మాత్రం పిచ్చ క్రేజ్ ఉంటుంది. సో గైజ్ ఇప్పుడే తింటున్నా. సో ఆ బిందె తీయక పోయినా. సో మన రొట్టె సో కింద పడి నీళ్ళు అనేది వెళ్ళిపోయినాయి గైజ్. ఏవో మొత్తం చూడచ్చు గైజ్ నీళ్ళు. ఇంట్లో అందరు పడుకుని తెలియదు విషయం. ఇగో మీకు చూపిస్తాడు గైజ్. ఇగో నీళ్ళు అనేది వెళ్ళిపోయినాయి. సో మొత్తం దూసేసిన ఆల్మోస్ట్. ఇక ఫ్యాన్ వేసామనుకున్నా. సో ఫ్యాన్ వేసే వాయిస్ రికార్డ్ అంత క్లియర్గా వినిపేదని సో ఫ్యాన్ బంద్ చేసిన గైజ్. మా ఇంట్లో లేచే ముందే ఇది ఎండిపోవాలి. సో నడవని ఫ్యాన్ వేసాం ఇక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై అండ్ సీ యూ.